ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళయ్యేటోళ్ళు అడిపోతుండ్రు, స్నేహాలే బంద్ చేస్తుండ్రు. ఈ కాలంలో స్నేహం అంటే అసలు మర్చిపోతుండ్రు అసలు. కానీ 40 ఏళ్ళు 45 ఏళ్ళ దోస్తాను మాది. మీ ఇద్దరిది? మా ఇద్దరిది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒకనాడు కూడా మాకు ఇంతవరకు చేరుపట్నం ముచ్చట లేదు. ఒకరి మాట ఒకలా తీయలేదు. చిన్ననాటి స్నేహం. చిన్ననాటి స్నేహం. చూడండి ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహం. అమ్మ ఎన్నేళ్ళు ఉంటాయి? ఇక 70ల ఒక 2 సంవత్సరాలు 68 ఉంటాయి అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, 68 70 ఏళ్ళు ఉంటాయి. చూడు, స్నేహం అంటే అట్లా ఉండాలండి. అమ్మకి 85 ఉంటాయి, మన అమ్మకు 85 ఉంటుంది. ఈ అమ్మకు 70 ఉంటాయి, 68 ఉంటాయి. చూడు ఫ్రెండ్స్, ఆ స్నేహం అంటే చూడు బంధం ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్. మీరు నేర్చుకోండి ఈ రోజుల్లో. స్నేహం అంటే ఇడిపోని బంధం, ఇడిపోని స్నేహం. ఒక బంధం అంటే మనం ఎలా ఉండాలి, డబ్బు కాదు, ఆస్తి కాదండి, ప్రేమ. మన ప్రేమనేనండి మన స్నేహమైనా, మన ఆత్మీయ అయినా. మంచి మనసు మనది. ఇగో అట్లా ఉండాలండి, మంచి మనసుతో ఆ ప్రేమను మర్చిపోతూ ఉన్నాం మేము ఇంతవరకు. కూడా ఇలాగే ఉండాలని ఈ స్నేహాన్ని, ఇగో ఈ ఇద్దరు అమ్మల స్నేహాన్ని మీరు చూసి నేర్చుకోండి. చాలామంది ప్రపంచంలో ఇలా ఉండండి, గొడవలు లేకుండా, మంచి ఈర్ష లేకుండా, ఇంకా వేరే దూరం పెట్టకుండా, ఇట్లా స్నేహం అంటే ఇలా ఉండాలండి. ఎక్కడికైనా మన స్నేహం. అమ్మాయి పద్మశాలి, నేను క్రిస్టియన్. మా ఇద్దరు మాకు కులం లేదు, మతం లేదు. మేము ఆరోగ్యంగా మంచిగా ఒకరికొకరు కోరుకొని మంచిగా పానం పెట్టుకుంటాం. మనకు కులము మతం కదండి, అంతా ఒకటే. మనం ఏ కులమైనా మనం అంతా ఒకటేనండి. ఎందుకంటే చూడండి, వీళ్ళు ఎంత మంచి ఆరోగ్యంగా ఉన్నారంటే, ఎంత మంచి ఆరోగ్యం అంటే, ఇగో ఇంత మంచి మనసు ఉంటే మంచి ఆరోగ్యంగా ఉంటామండి. మంచి ఆత్మీయ ఉంటే మంచి ఆరోగ్యంగా ఉంటాం. ఎరకుండా హ్యాపీగా జీవించండి, ఆలోచించకుండా, ఏ బాధలు లేకుండా. ఇగో ఈ అమ్మలాగా చిలుక గోరెంక, చిలుక గోరెంక, గోరెంక చిలుక, చిలుక గోరెంక. వా, వీళ్ళని చూస్తే నాకు ఎంత ఆనందం ఉందో తెలుసా, అమ్మలను చూస్తే. ఓకే అమ్మ, ఎంత బాగున్నా చిన్ననాటి స్నేహం. చూడు, అట్లుండాలండి ఫ్రెండ్స్ ప్రపంచంలో. చూడండి ఎంత మంచి స్నేహం అండి, అలా ఉండాలండి స్నేహ బంధం అంటే. చూడండి, స్నేహంలో డబ్బు కాదండి. ఇగో ఈ అమ్మ గవర్నమెంట్ టీచర్, అమ్మ వాళ్ళ హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచర్, కానీ గౌరవం లేదు. పేదవాళ్ళను ప్రేమిస్తుంది, లేనోని బుచ్చగలను కూడా ప్రేమిస్తుంది, వాళ్ళను కూడా దగ్గర తీసి అన్నం పెడుతుంది ఈ అమ్మ. కానీ ఈ అమ్మ భర్త ఒక మేస్త్రి, ఒక పనులు చేసుకునే అమ్మను ఈ అమ్మ ఎంత ప్రేమిస్తుందంటే అట్లా స్నేహం. డబ్బును చూసి, ఇల్లుని చూసి చాలామంది దగ్గర రానియరు. నేను చాలా కళ్ళతో చూశానండి, నేను చూసి అంటున్నా. డబ్బు ఇల్లుని చూసి ఎవరిని కూడా దగ్గర లేనోళ్ళం. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మ చూడండి ఎంత మంచి స్నేహమో. ఒక అమ్మ పని చేసుకొని బ్రతికే అమ్మ, పొలం పనులు. కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబులు ఎలా ఉన్నారంటే లేనోళ్ళని దగ్గర రానియరండి, ఇంటికి కూడా రానియరు. నిజంగా అండి, నేను చెప్తున్నానండి, నిజంగానండి. నాకు జరిగినాయి ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి, రియల్ స్టోరీ. ఇగో వీళ్ళ అమ్మలాగా ఉండండి. అందుకే ఇంత మంచి మనసుకు అమ్మ 85 ఏళ్ళు ఉన్నా కానీ చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నదో. అట్లా ఉండాలని స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన మంచి స్నేహం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇగో ఈ సిలికా గోరెంకల్లాగా అమ్మలని ఇద్దరిని నేర్చుకోండి, మారండి. చాలామంది స్నేహాన్ని పొందుకోండి. చిన్నప్పటి స్నేహాన్ని పోగొట్టకండి. డబ్బు ఉంది, డబ్బు లేదని చూడకండి. మనకు స్నేహమైన మంచి మనసు, హృదయం కావాలండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్, మీలాగా ఉండాలని చెప్పండి. మంచిగా ఉండి మంచిగా